మాడిపోయింది. మాడిపోయిన ఏంటంటే మాడిపోయిన అది ఎలా కనపడుతుందో మజ్జిగ చారు అంటారు చూసిందా, మజ్జిగ చారు లాగా ఉన్నాయి ఇవి. అసలు ఆవాల బదులు పురుగులు ఎందుకట్లా అసలు చూడండి, ఎండిపోయినటువంటి ముక్కల్లాగా వేసేసి పూరి లాంటి ఎండిపోయిన చపాతి. ఇది పూరి అంట. 120 రూపాయలు అండి బాబు. 120 రూపాయలు తీసుకున్నది దీనికోసం. ఇడ్లీ సాంబార్ 4 ఇడ్లీలు ఇచ్చి 120 రూపాయలు అన్నారు. అది సిస్టర్, ఈ 4 ఇడ్లీ 120 రూపీస్. అందులోని చట్నీ చూడండి, కలర్ సాంబారు, పల్చటి సాంబారు. దేవుని స్తోత్రం. ఒక్క ఇడ్లీ వచ్చి ట్రైన్లో సొంత ఎక్స్ప్రెస్లో మేము ప్రయాణం చేస్తున్నాము. ఉదయం పూట టిఫిన్ కోసమని ఒక బాక్స్ ఇడ్లీ తీసుకుంటే చూడండి, ఇడ్లీ ఒక్కటి వచ్చి 30 రూపాయలు. అంటే ఈ 4 ఇడ్లీ కలిపి 120 రూపాయలు. చూడండి ఎంత అసలు అన్యాయం. తర్వాత ఇది పల్చగా నీళ్ళు ఇచ్చేసి మోసం, అన్యాయం. సాంబార్ అని ఇస్తున్నారండి. సాంబార్ అని పల్చటి నీళ్లు పోసి ఇచ్చేసారు. అలా ఉందండి ట్రైన్లలో. మనం ప్రయాణం చేసి భోజనం చేసి తినాలంటే ఇదిగో చాలా కష్టం. మోసం, దగ్గ, కుట్ర. మన విశాఖపట్నం బెటర్.